మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఆమేన్. అంటే అపవాదం ఏం చేస్తుంది? మనల్ని నిరాశపరిచి నీ పడిన కష్టం అంతా కూడా నిష్ప్రయోజనమే. ఇక్కడ అంటారు అలా కాదు. అట్టి జనం మధ్య మీరు ఎలాగున్నారు? జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, మీరు వ్యర్థంగా రక్షణ పొందలేదు, వ్యర్థం ఏది కావట్లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వారి మధ్యలో మీరు ఎలాగుండాలా? జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలా, మీరు అట్లా ఉండాలంట. అందువలన నేను పడిన ప్రయాసం ఉందే, కష్టం ఉందే, వ్యర్థంగా నేను పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. అవును, నేను వ్యర్థంగా ఏమవుతున్నా? పరిగెత్తట్లేను. అది వ్యర్థం కాదు కూడా. నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాదు. ఈరోజు నువ్వు అదే చెప్పాలా. నువ్వు పడిన కష్టం, నువ్వు పరిగెత్తిన పరిగెత్తు ఏది కూడా ఆ రన్, ఆ జీసస్ కోసం రన్, దేవుని కోసం చేసింది ఏది వ్యర్థం కాదు. ఒక దినాన్ని ఒక స్త్రీ అంటుంది కదా, ఒక ఆమె జటమాంసు పట్టుకొస్తే ఇక్కడ అంటారు, ఇంత ఏలాను వ్యర్థపరుస్తున్నావు, నష్టపరుస్తున్నావు అంటే ప్రభు కొరకు చేసిన దాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే ఇంత నష్టమేలా. ప్రభు చాలా చక్కటి విషయాలు మనం చాలాసార్లు విన్నాం. ఈమె చేసింది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేసెను, ముందుగా నన్ను అభిషేకించింది అంటే నా భూస్థాపనకు ముందుగా నన్ను అభిషేకించిందని చాలా ఆమె కొరకు దేవుడు చాలా చక్కటి విషయాలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆమె ఏం చేసింది? ఆమె ఏం తప్పు చేసింది? ఆమె తప్పు చేస్తుందా? బీదలు మీతోనే ఉన్నారు, ఎల్లప్పుడూ వారికి చేయొచ్చు. కానీ ఈమె నా దేహాన్ని ముందుగా అంటే శిలువకు ముందుగా ఏం చేస్తుందంటే అభిషేకించింది. అంటే మరణానికి ముందుగా ఏం చేసిందంటే అభిషేకించినట్లుగా చూస్తున్నాం. అంటే ఆమె చేసింది, ఆమె ప్రయాసం వ్యర్థమైపోతుందా? అక్కడ ఒకడు లేచాడు అంటున్నాడు, ఎందుకింత నష్టం? అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. అపవాదం అంటది ఇదంతా వేస్ట్ అయిపోతుంది. లేదు, దేన్ని కూడా వేస్ట్ కానిస్తలేడు. ఈ ప్రేయర్స్ వేస్ట్ కావు, ఈ ప్రార్థన వేస్ట్ కాదు, నీ ప్రయాసం వేస్ట్ కాదు, నువ్వు పరిగెత్తింది వేస్ట్ కాదు, దేవుడు ప్రత్యేకంగా దీవించింది అసలే వేస్ట్ కాదు. ఈ ఉదయకాలములో ప్రభు నిన్ను దీవించాడు, నీ పిల్లల్ని దీవించాడు, నీ కలిగింది దీవించాడు, నీ కలిగిన వస్తువును కూడా దీవించాడు, నీ ప్లేస్ను దీవించాడు, నువ్వు చేస్తున్న చేతి పని దీవించబడ్డ ప్రతిదీ కూడా మరలా అంటున్నా, అది ఎన్నడూ ఎప్పుడు కూడా అది వ్యర్థము కాదు. దేర్ ఈజ్ నో వేస్టేజ్. యేసు ప్రభులో వేస్టేజ్ అనేది ఏది లేదు. ప్రతి కన్నీటికి జవాబు ఉంది, ప్రతి ప్రార్థనకు ఆలస్యమైనప్పుడు కూడా ఆన్సర్ ఉంది. నీ నిరీక్షణ కొట్టివేయబడదు, నీ ఆశ భంగము కానేరదు. నీకును మంచి గృహాన్ని ఇస్తాడు, నీకు మంచి బ్యాలెన్స్ ఇస్తాడు, ప్రతి అప్పు యేసు నామములో కొట్టివేస్తాడు, నీ కడుపులో సమస్య పూర్తిగా తీసేస్తాడు. మరలా అంటున్నా, మీ జీవితాన్ని కూడా అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. నీ కలిగినది ఇప్పుడున్న దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ దీవించింది ఏది కూడా వేస్ట్ కాదు, వ్యర్థము కాదు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21 వరకు ఇది చెప్తే మీకు ఇంకా. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచును. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిను. ఈ జనులు గ్రామములోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కున్నటకు వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యుద్ధ 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత
మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. థ్యాంక్ యూ నారా, చాలా సంతోషం. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో గనక చూస్తే 14వ అధ్యాయము 13వ వచనంలో యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడంట. జనసమూహల సంగతి విని, అంటే యేసు ప్రభు వెళ్ళిన సంగతి విని పట్టణముల నుండి అరణ్య ప్రదేశానికి ఎట్లా వస్తున్నారంటే ఏదో ట్రైన్ల మీద బస్సుల మీద కాదు, కాలి నడకన ఆయన వెంట వెళ్ళిరంట. ప్రభు అన్న ఇంకా మరి దోణి మీద వెళ్ళాడు, కానీ వీరు ఎలా వెళ్ళారు తెలుసా? కాలి నడకంట. ఎంత ఆసక్తి ఉంటే కానీ అలా వెళ్తాం అంటే వారు నడిచిన నడక, వారి ప్రయాసం ఏమైనా వ్యర్థమైందా చెప్పండి? ఇప్పుడు కాలి నడక అంటే నడవగలమా? ఎక్కడ పట్టణం, ఎక్కడ పట్టణం అంటే హైదరాబాద్ ఇక్కడ ఉంది, గ్రామం అరణ్యం అంటే ఎక్కడుంది? ఇక్కడి నుంచి ఈ పట్టణానికి దాదాపు మినిమం తక్కువ చెప్పాలంటే 10-15-20 కిలోమీటర్లకు పోతే కానీ ఏమన్నా ఒకవేళ అరణ్యం వస్తుంది, ఏమైనా వేరే ఒక మన మామూలు విలేజ్ ప్రాంతంగా మారుతుంది. మినిమం సిటీ అయితే 40 కిలోమీటర్లు. మరి ఆ రోజులలో పట్టణాన్ని నుంచి మరి గ్రామానికి రావాలంటే అంటే ఎంత దూరం, ఎంత ప్లేసు? అక్కడికి ప్రభు దోణిలో వెళ్తే వీళ్ళంతా ఎలా గెలరంట? కాలి నడకన ఆయన వెంట వెళ్ళారంట. అప్పుడు ప్రభు చూడండి ఏం చేస్తాడో చూడండి. ఆయన వచ్చి గొప్ప జన సమూహము చూచి వారి మీద కనికరపడ్డాడంట. అవును, మన ప్రభు ఎవరంటే కనికరమంతుడు. మన ప్రయాసాన్ని చూసి, మన బాధను చూసి, మన కాలి నడకను చూసి, మన ఆసక్తిని చూసి కనికరపడే దేవుడైన. అందుకే నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు గనక నీ చెయ్యి విడవడంట. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం ఎప్పటిదాకా ఉంటుంది? తరతరములు ఉంటుందని లూకాసు వార్తలో మనం చదివాం. అంటే ఆయన కనికరమంతుడు. ఆయన చూసినంటనే గొప్ప జనసమాన్ని చూచి ఏం చేశాడంట? వారి మీద కఠినంగా ప్రవర్తించడా, కనికరంగా ప్రవర్తించడా? కనికరమంతుడంట. ఎక్కడ దేవుని కనికరం ఉంటే అక్కడ దీవెన ఉంటుంది, ఎక్కడ కనికరం ఉంటే అక్కడ స్వస్థత ఉంటుంది, ఎక్కడ దేవుని కనికరం ఉంటే అక్కడ ఏది కూడా వ్యర్థం కాదు. నీ ప్రయాసమైనా, నువ్వు నడిసిందైనా, నువ్వు చేస్తుందైనా. ఇక్కడ వారు కాలి నడకని వచ్చారంట. వారిలో మొట్టమొదటిగా ఏం చేస్తారంటే దేవుడు రోగులైన వారిని స్వస్థపరచాడంట. ఆయన కనికరం స్టిల్ ఇప్పటికి కూడా సేమ్ అలాగే ఉంది. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన కనికరం ఇంకా పొరులొస్తుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ స్వస్థపరచును గాక, మీ ఇంటి వారందరినీ బాగు చేయను గాక. వారిలో రోగులైన వారిని మొట్టమొదటి రోగాలే చూస్తాం. ఎందుకు తెలుసా? గాస్పల్కి బేసిక్ ముందు పాపాన్ని క్షమించాలి కదా. మరి రోగాన్ని ఎందుకు బాగు చేస్తాడు? రోగము గాస్పల్ ఒక పార్ట్. అది ఇముడి ఉంది. రోగము పాపము రెండు కలిపి దేవుడు బాగు చేస్తాడు. దేహం బాగుంటే ఆత్మ బాగుంటే దేహం. నీ ఆత్మ బాగుండాలా, నీ దేహం బాగుండాలా. ఎందుకు? ఇదేంటిది? దేహం ఏంటిది? దేహం చెప్పగలరా? దేవుని ఆలయం. అందుకే దాన్ని బాగు చేస్తాడు. ఫస్ట్ ఆత్మను బాగు చేస్తాడు దేవుడు. ఈ రెండు ఇంపార్టెంట్. ఇందులో ఏది కొట్టడానికి వెళ్ళలేదు. అందుకే వారిలో రోగులైన వారిని ఏం చేస్తాడు? వారిని స్వస్థపరచను. ఇదేమైనా హీలింగ్ మినిస్ట్రా ఏంటి? మరి అట్లా అంటే ఏమైనా హీలింగ్ మినిస్ట్రా కాదు. రోగులైన వారిని స్వస్థపరుస్తుందంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు బాగవుతున్నాయి. ఆటోమేటికల్లీ వారు ఏమవుతారు తెలుసా? ప్రభు నిజంగా ప్రేమిస్తారు. వారు రోగులైన వారిని స్వస్థపరచడు. సాయంకాలమైనప్పుడు శిష్యులే ఆయనకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికి ప్రొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థములు కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు. మీరే ఏం చేయాలంటే వారికి భోజనం పెట్టుడని చెప్పాను. అప్పటికి వేరే చాప్టర్స్లో కనుక చూస్తే 3 రోజులు అయిపోయింది, తిననేమీ లేదంట. వారి మీద ప్రభు కనికరపడి పంపించడానికి మనస్సు లేకుండా ఉన్నాడంట. ఎంత కనికరం, ఎంత ప్రేమ! వారు వెళ్ళనక్కర్లేదు. వారికే మీరేం చేయాలా? ఏమీ లేదంట అంటే మీరే భోజనం పెట్టమంటున్నాడు. ఇదేందండి? బాగుందండి. ఏమీ లేదని వాళ్ళు అంటా అంటే పాపం యేసుప్రభు ఎలాగ వెళ్తున్నాడో శిష్యులు కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. ఏమైనా జాబ్స్ ఉన్నాయా? పోనీ ఏమైనా వ్యాపారం ఉందా? పోనీ ఏమైనా చేపలు పడుతుందా? పోనీ ఏమైనా సైడ్ బిజినెస్ ఏమైనా ఉందా? లేదా ఇంకోటి ఏమైనా చేస్తానా? ఏమీ లేదు. యేసుప్రభు ఎలాగ వెళ్తున్నారో వాళ్ళతో పాటు యేసుప్రభు వెంబడిస్తాను. వారు వెళ్తున్నారు, వారితో పాటు ఏమీ లేదు. ఇక వారికి ఎక్కడిది? కానీ ప్రభు ఏమంటాడు చెప్పాలి. ప్రభు ఏమంటాడు? వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా
వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవని ఆయనతో చెప్పిరి. 5 రొట్టెలు 2 చేపలంట, కొన్నంట చిన్నవంట, ఇంకెక్కువ లేవంట. అందుకైనా వాటిని నా యొద్దకు తెండి. ఎవరి దగ్గర తీసుకురావాలంట? ప్రభు దగ్గరకంట. అంటే నీ కొంచెం దేవుని దగ్గర తీసుకొస్తే అది ఆయన కనికరముతో మల్టిప్లై చేస్తాడు, దాన్ని ఇంక్రీజ్ చేస్తాడు, దాన్ని ఎక్కువ చేస్తాడు దాన్ని. అందుకే అంటాడు నా యొద్దకు తీసుకురండి. ముందు ప్రభు దగ్గర తీసుకురావాలి. నీ కష్టాన్ని తీసుకురావాలా, నీ కొంచెం కూడా తీసుకురావాలా, నీ ప్రయాసాన్ని తీసుకురావాలా, నీకున్న మిగిలింది తీసుకురావాలా, నీ కలిగింది తీసుకురావాలా. ఇక్కడ గమనించడానికి ప్రయత్నించాలా. అందుకైనా వాటిని నా యొద్దకు రండి, వాటిని నా యొద్దకు తేండి. నా యొద్దకు రాంది ప్రతిదీ అది అట్లే ఉంటుంది, వచ్చింది మాత్రం అట్లా ఉండదు. అదేమవుతుంది? బ్లెస్సింగ్గా మారుతుంది, దీవెనగా మారుతుంది. పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి స్తోత్రం చేసి రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించరి. అంటే ప్రభుకిచ్చిన దాన్ని దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు అంటే థ్యాంక్స్ గివింగ్ చేశాడో అదేమైపోయిందంట జనులకి ఇస్తే వారు తినగా తృప్తి నొందగా ఇంకా మిగిలిపోయిందంట. వారందరిని ఎక్కడ కూర్చుండబెడతాం తెలుసా? దావీదనంటగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేయించున్నాడు దావీదంటే. ఇక్కడ యేసు ప్రభు అయిన కాపరి, యేసు ప్రభు మంచి కాపరి అయిన యేసు ప్రభు ఎక్కడ కూర్చుండబెడుతుండ వాళ్ళని? ఎక్కడ? పచ్చిక గల చోట్ల. అంటే మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు ఆయన? పచ్చిక గల చోటుకే నడిపిస్తాడు. పచ్చిక గల చోట అంటే పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు అంటే ఎవరి దగ్గర అయితే బాలు దగ్గర తీసుకున్నారో ఆ 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి నొందిన తర్వాత ఏమైపోయిందంట? వారందరూ తినగలరా? తృప్తి పొందగలరా? మిగలగలవా? 5 రొట్టెలు 2 చేపలు తినగలరా? తృప్తి పొందగలరా? మిగలగలవా? మనం చేసుకునే ఒక 1 kg రైసే 4 ఉంటే సరిపోవట్లేదే. జస్ట్ ఏదైనా కొంచెం చికెన్ బిర్యానీ కనుక చేస్తే మరి ఇన్ని వేల మంది, దాదాపుగా 5,000 మంది పురుషులే ఉండ అక్కడ. అంతమంది తినగా తృప్తి పొందగా మిగిలే అంత ఉందా అక్కడ ఏమైనా? 5 రొట్టెలు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క అవి ఉన్నాయో ప్రభు చేతికి ఇవ్వగానే ఆ 5 రొట్టెలు అవి కరెక్టే, కొంచెమే కరెక్టే. యేసు ప్రభు ఎప్పుడైతే వందనాలు దేవునికి స్తోత్రం చేసి థ్యాంక్ యూ చెప్పాడో ఆయన చేతులు అవి విరివిగా మారిపోయినాయంట, దీవెనగా మారిపోయినాయంట. అంటే ఈరోజు మనం ఏం చేయాలా? మనకు కలిగిన సమస్తాన్ని ప్రభు చేతికి అప్పగించాలా? చెప్పండి ఆ మాటనండి. ప్రభు చేతికి అప్పగించాలి. అక్కడే దీవెన. అది డబ్బా, అది బ్లెస్ అవుతుంది. వెండ, అది బ్లెస్ అవుతుంది. బంగారమా, అది బ్లెస్ అవుతుంది. నీ స్పిరిటా, అది బ్లెస్ అవుతుంది. నీ బాడీయా, నీ మైండా, నీ పిల్లలా, నీ వస్తువా అంటే నువ్వేం చేయాలా? ఎవ్రీ డే లెగ్గానే ప్రభా ఇదే ఉంది నాయన, దీన్ని నీ చేతికి ఇస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. యేసు నామములో ఈరోజు దేవుని మినిస్ట్రీ, ఈ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ దేవుని చేతిలో ఉండును గాక. మీ కుటుంబాలు, మీ పిల్లలు, నా కుటుంబం, నా పిల్లలు దేవుని చేతిలో ఉండును గాక అని చేతికి రాగానే దాని థ్యాంక్ యూ చెప్పాడంట, స్తోత్రం చెల్లించాడంట. విరిచివగా అనేకులు తిని తృప్తి నొందిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత మిగిలిన ముక్కలు ఎన్ని చెప్పండి తల్లి? ఎన్నంట? 12 గంపల నిండా మిగిలిపోయినాయి అంట. అంతగా దీవించబడ్డాయంట. అమ్మ వింటున్నారా? ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు ఏదైనా దీవిస్తే అది ఏది వ్యర్థం కాదు. అనగా అర్థం ఏంటంటే ఈరోజు అంటే ఇక్కడికి ఈ భాగంలో చూస్తే వారు తిన్నారు, తృప్తి నొందారు, ఇంకా మిగిలిపోయిన అంతగా మిగిలిచాడు. ఇంకా ఏమైపోయినంట? ఇంకా గంపల నిండా వాటిని ఎత్తారంట. అంటే 12 గంపలలో ఉన్న ఆ మిగిలిపోయినవి ఏమైనా అక్కడ వేస్ట్ అయినాయా? చెప్పండి తల్లి, ఇప్పుడు చెప్పండి. వ్యర్థమైనయా? నిరుపయోగమైనయా? వాటిని ఏమంటున్నాడు? గంపల నిండా ఎత్తిరి. చాలా చక్కగా ఉంది. ఒక్కసారి ఆ మాట రండమ్మా. ఈరోజు నీ ఆశీర్వాదాన్ని ఎత్తుకొందువుగాక, నీ దీవెన ఎత్తుకొందువుగాక, నీ సమృద్ధిని నువ్వు ఎత్తుకొందువుగాక, ఇంకా 12 నెలలు ఎత్తుకొందువుగాక, దేవునికి ఇస్తున్న కొలది నువ్వు ఎత్తుకుంటూ ఉందువుగాక.
వింటున్నాను తల్లి. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, దేవుని చేతిలో పెడితే, అంటే దేవుడు దీవిస్తే, ఇంకొక విధంగా చెప్పాలంటే అది ఆ రొట్టె ఆ చేప ఏమైనా మిగిలిందా, వ్యర్థమైపోయిందా? అమ్మ చెప్పండి అమ్మ. తినగా తృప్తి నొందగా మిగిలిపోయిన దాన్ని ఇక్కడ ఏమన్నా పరేసుకోండి, ఇంకోసారి ఇంకొక అద్భుతం చేస్తానన్నాడా, లేకపోతే ఎత్తిపట్టమన్నాడా? అంటే దాని అర్థం ఏంటి? ఎత్తిపట్టమనడు అంటే అక్కడ ఎంత మాత్రము కూడా ఏంటి వ్యర్థము కావటం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మన నీ ప్రయాసాన్ని ఎందుకు వ్యర్థం చేస్తాడు? నీ కష్టం, నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ దుఃఖం, నువ్వు చేసింది, నువ్వు చేసేది, నువ్వు చేస్తుంది, నువ్వు చేయబోయేది, అంటే నువ్వేమేమైతే ప్రభు కొరకు చేసావో దాని అంతటి కూడా ఏం చేస్తున్నాడు? దీవనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు, దీవిస్తున్నాడు. అందుకే మనందరూ కూడా తెలుసు. ఒకసారి వస్తారా? ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ఒక్కసారి చూడండి తల్లి, ఎంత బాగుంటాయో చూడండి. ఒకసారి చూడండి. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు అసలు మీరు చూస్తారు ఎంత బాగుంటాయి. నీ దేవుడిని యెహోవా, చదవండి తల్లి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్టు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్టు ఆయన తన ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామము నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయంలోను కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకనున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించిన గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉండు గాని క్రింద వాడవుగా ఉండవు. ఆమేన్. దేవుడు చూడండి, ఇక్కడ అన్ని విషయాల్లో కూడా ఇవన్నీ ఫిజికల్ బ్లెస్సింగ్సా, స్పిరిచువల్, ఫిజికల్, అన్నింటిలో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే తన బిడ్డల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. చూడండి, ఒక తల్లి ఒక కుమారుడు బయటికి వెళ్ళిన కుమార్తె బయట అమ్మ గాడ్ బ్లెస్ యూ తల్లి అంటది. అంటే తల్లి హృదయం ఏంటంటే, మనసు ఏంటంటే దీవించబడాల, దీవెనకరంగా ఉండాల. ఇక్కడ మొదలు పెట్టినప్పుడు మనం చూస్తున్నాం ఆయన ఆజ్ఞలు, ఆయన మాట వింటే, నువ్వు మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుకుని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునేలా నీ దేవుడిని యెహోవా భూమి మీదున్న సమస్త జనములు వేరే, నీ వేరే. నువ్వు పిలువబడ్డావు, నువ్వు ప్రతిష్ఠించబడ్డావు, నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, నువ్వు కడగబడ్డావు, నువ్వు ప్రత్యేకించుకున్నావు, నిన్ను ప్రత్యేకించాడు, నిన్ను ఏర్పాటు చేసుకుని ఒక వేరే దారిలో ఆయన ఆజ్ఞలో ఆయన విధుల్లో నడిపిస్తున్నాడు. కనుక భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడిని యెహోవా మాటను వినని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. అంటే ఏంటంట? దీవెనలన్నీ మన మీదకి రావాలంట.
ఈరోజు నీపై, నీ కుటుంబంపై, నీ కలిగినంతటి మీద దేవుని దీవెన వచ్చునుగాక, దేవుని దీవెనలు ప్రాప్తించునుగాక. ఎక్కడెక్కడ? నువ్వు పట్టణమా, అక్కడ దీవించబడతావు. పొలమా, అక్కడ దీవించబడతావు. గర్భఫలమా, అక్కడ దీవించబడతావు. భూఫలమా, పశువుల, మందల, దుక్కిటెద్దులు, గొర్రె, మేకల, మందలు, ఏదైనా కానీ, నీకు కలిగింది ఏదైనా కానీ, అది వేకిలా, అది పశువా, అది పొలమా, అది పంట, నీ గంప, నీ పిండి పిసుకు, నీ తొట్టి, ఆఖరికి తొట్టిని కూడా దీవిస్తాడంట. తొట్టిని ఎవడైనా దీవిస్తాడా? మనం అంటాం తొట్టిని ఎవడైనా దీవించేది? చెప్పండి అమ్మా. గంపని ఎవడైనా దీవిస్తాడు? చెప్పండి చెప్పండి తల్లి. గంపని ఎవరైనా దీవిస్తారా? గంపని ఎవరైనా దీవిస్తారా? చెప్పండి తల్లి. గంపని దీవిస్తారా? దీవిస్తారంట దేవుడు. నీ గంపయు, నీ పిండి పిసుకు, తొట్టియు కూడా అంట. అంటే ప్రతి చోట ఏముంది? దీవెన ఉంది. ప్రైజ్ ద లార్డ్. దీవెన ఉండాలా? ఈరోజు చేస్తున్నా, వాళ్ళు ప్రవచిస్తున్నా, మీ అన్ని చోట్ల కూడా, నాకు అన్ని చోట్ల కూడా, నువ్వు కదులుతా ఉంటే, నువ్వు వస్తా ఉంటే, నువ్వు పోతా ఉంటే, నువ్వు పట్టుకుంటే, పిండి పట్టుకున్నా, బియ్యం పట్టుకున్నా, ప్రతి దాంట్లో, ఒక దాంట్లో నేనంటలేను, ప్రతి విషయములో తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలకు వచ్చినప్పుడు దీవించబడదు. అంటే నీ ఆత్మ, నీ శరీరం, నీ మనస్సు, ఈ లోకపరమైనవి, ఆత్మ సంబంధమైనవి అన్ని రకాలుగా దీవించబడటము దేవుని చిత్తం. నీ మీద పడు నీ శత్రువులు యెహోవాని ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు పారిపోతారంట. అంటే శత్రువే లేకుండా చేస్తాడంట. దాని అర్థం, నీ కొట్లలో, నువ్వు చేయి ప్రయత్నములో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడంట. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించినట్ల, నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే యెడల యెహోవానికి ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ దినముగా స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమును పిలువబడట చూచి నీకు భయపడుదురు. మరి యెహోవా నీకు ఇచ్చిదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా, కొంచెం కాదంట, సమృద్ధిగా మేలు కలగజేయను. యెహోవా నీ దేశం మీద వ్యర్థము వర్షము దాని కాలమందు కురిపించుటకు, నువ్వు చేయు కార్యమంతా ఆశీర్వదించుటకు ఆకాశం అనే మంచి ధననిధి నీ కోసం తెరుస్తాడంట. నువ్వు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవంట. ఇలాగ దేవుడు దీవించాలని కోరుకుంటాడు. నేడు నేను ఆజ్ఞాపించు వాటిలో దేని విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్య దేవతలను అనుసరించి వాటిని పూజించిన ఎడల నువ్వు అనుసరించి నడుచుకున్న వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచునని దేవుడిని యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్నేం చేస్తాడు? తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడుగా ఉండు గాని క్రిందివాడుగా ఉండవంట. అంటే ప్రతి చోట ప్రభు ఎలాగ ఉండాలనుకుంటున్నాడు? దీవెనగా, ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాడు. అంటే ప్రభు నీకున్న సమస్తాన్ని కూడా దీవించాలనుకుంటున్నాడు. దేవుడు దీవించింది, మళ్ళీ చెప్తున్నా, దేవుడు దీవించింది అది ఎప్పటికీ వ్యర్థం కాదు. చెప్పండి, దేవుడు దీవించింది నన్ను, నా కుటుంబాన్ని దేవుడు దీవించాడని చెప్పండి. నన్ను, నా కుటుంబాన్ని దేవుడు దీవించాడు. దేవుడు దీవించింది ఏది వ్యర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. అది వస్తువైనా, అది స్పిరిచువల్ గిఫ్ట్ అయినా, రక్షణ అయినా, పిలుపు అయినా, అది సాల్వేషన్ అయినా, అది కాలింగ్ అయినా, అది సేవ అయినా, సేవ కాకపోయినా, అమ్మా చేతి పని అయినా, ఏదైనా కానీ నువ్వు దేవుని చేతికి అప్పగిస్తే, దేవునికి ఇస్తే, దేవుడు దాన్ని దీవిస్తే అదేం కావట్లేదు, వ్యర్థపరచబడదంట, వ్యర్థం కాదంట. ఈరోజు ఏది కూడా వ్యర్థం కావట్లేదు. మళ్ళా చెప్తున్నా, మీపై ఒక ప్రవచనం చెప్తున్నా, ఏది కూడా వ్యర్థం కాలే, ఏది కూడా వ్యర్థం కానివాడు. చెప్పండి, ఏ ప్రయాసం, ఏ కష్టం, ఏ కష్టార్జితం, ఏది నువ్వు పడ్డా, ఏ కష్టం పడ్డా, ఏ దుఃఖంతో చేసిన, ప్రయాసంతో చేసిన, పట్టుదలతో చేసిన, భక్తితో చేసిన, ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో చేసిన, ఏది చేసినా, ఏ ప్రయత్నమైనా, ఏదైనా నువ్వు ఇచ్చిందైనా చేసిందైనా, ఎనీథింగ్ ఏదైనా కానీ అది ఎప్పటికీ వ్యర్థం కాదంట. అటువంటి కృప ప్రభునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రభు చెప్దాం, ప్రభా థ్యాంక్ యూ నైనా, నిజమే. మరి ఎందుకంటే నీ చేత అది తాకబడ్డది, నీ చేతికి వచ్చింది, అది నీ చేతులు, కనికరం గల చేతులు. ఆయన కనికరం చేతులకు ఆయన కనికర పడ్డా, ఆ కనికరం గల చేతులకు రొట్టెలు వచ్చాయి.
ఇంకా అవి కనికరం పడ్డాడు కనుక కనికరం కనుక చేతిలోకి వచ్చినాయి కనుక అవి అట్లే ఉండవు. 5 రొట్టెలు 5,000 మంది తినగా తృప్తి నొందగా ఇంకా మిగిలిపోయినాయి. దట్ ఈస్ గాడ్ స్టాండర్డ్. నువ్వు తినగా తృప్తి నొందగా మిగిలిపోయేంత గాడ్స్ యొక్క స్టాండర్డ్ యొక్క అభిషేకములోకి నేను వెళ్ళబోతున్నాము. అటువంటి అభిషేకం చేత తాకబడబోతున్నాము ఈ ఉదయకాల సమయంలో. మనం ప్రభు నామములో చెబుతున్నా, ప్రభు ఆల్రెడీ నిన్ను దీవించేశాడు. ఇప్పుడు దీవించింది ఏదైతే ఉందో అది ఇక ఎన్నడూ కూడా వ్యర్థము కాదు, వ్యర్థము కానివ్వడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు ఇచ్చును గాక.